మేము తింటాం నాయన సంగటి భక్తులం ఇక్కడ ఉన్నాం చాలా. మా చర్చ్లో ఉన్నటువంటి రకరకాల పావురాలు చూడండి. పచ్చడి నెయ్యి బాగుంది. అవును పుదీనా ఏమన్నానా కదా. హాయ్ హలో అండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు డైలీ లాగ్ ఏంటంటే ప్రస్తుతం అయితే మేము రెడీ అయిపోయి మా చర్చికి అయితే వెళ్తున్నాం, ఉమెన్ ఫెలోషిప్కి. ఓకేనండి, లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు చూడండి. ఓకేనండి, లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మర్మాలను ప్రభా నీ దాసు ద్వారా మీరు ప్రకటిస్తూ ఉండగా ఏ ఒక్కరు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యంగా తీసుకోకుండా ప్రభా విని విడిచిపెట్టేవారుగా కాకుండా పరిశుద్ధాత్మ తండ్రి ఏ వాక్యం అయితే మేము వింటున్నామో ఆ వాక్యానుసారంగా మా జీవితాలు పట్టుకోవడానికి నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. నీతిలోను భక్తిలోను విశ్వాసంలోను యథార్థతలోను ప్రేమలోను అయ్యా సంఘం కట్టబడటకు జీవితాలు కట్టబడటానికి కుటుంబం కట్టబడటానికి కృప చూపించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలేసి ఏ విధం చేతనే నీ ఎదుట ప్రభా మచ్చైనా డాగైనా కళంకమైనది లేదు దేవా. పవిత్రమైన సంఘముగా పరిశుద్ధమైన సంఘముగా అయ్యా నీ ఎదుట మమ్మల్ని నిలవబెట్టుకోవాలని ప్రభా వాక్యమని ఉదక స్నానముతో అయ్యా నీ వాక్యముతో మీరు మమ్మల్ని ప్రభావాలను శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యానికి మా జీవితాల్లో అవకాశం ఇవ్వడానికి అయ్యా పరిశుద్ధాత్మ మా జీవితాల్లో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రభానైనా నీకు అవకాశం ఇచ్చి బిడ్డలుగా ఉండటం సహాయం దయచేయండి. నీ పనికి నీ చేతులకి మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా పరిశుద్ధాత్మ కుమ్మరి చేతిలో మేము ఉండగలుగుతాము, సహాయం దయచేయండి. కృప చూపించవలసిందిగా కోరుకుంటూ దయగలిగిన తండ్రి ఈ మధ్యాహ్నం మీరు మాట్లాడిన ఒక అద్భుతమైన శ్రేష్టమైన విలువైన నీ మాటలు బట్టి నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ సమస్త నీకే ఘనతను ఆరోపిస్తూ మరలా మంగళవారం మేము కలుసుకొని ఈ విధంగా తండ్రి ఇంకా విలువైన మాటలు మేము వినేంత వరకు నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇంకా అనేక మంది స్త్రీలను ప్రభా మీరు ఆకర్షించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ విలువైన జీవితం కొరకు నువ్వు మమ్మల్ని పిలిచావు కాబట్టి అయ్యా నాయన ఈ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా పరుచుకోకుండా అయ్యా ఇంకా అనేక మందిని ప్రార్థన పనులుగా మీరు లేవనెత్తండి అయ్యా. విజ్ఞాపన కర్తలను మీరు లేవనెత్తండి అయ్యా. నీ సన్నిధిలో అంగలార్చేవారిని లేవనెత్తండి, భారముతో ప్రార్థించేవారిని లేవనెత్తండి. హోలీ స్పిరిట్ వారి కుటుంబాల కోసం వారి పిల్లల కోసం కన్నీరు కార్చేవారిని లేవనెత్తండి అయ్యా. సంఘము కొరకు నీ సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించే వారిని లేవనెత్తండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు సమస్తమైన మహిమను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. మా చర్చ్లో ఉన్నటువంటి రకరకాల పావురాలు చూడండి. హలో హలో, ఫుల్ వైట్ సూపర్. వైట్ బ్లాక్ బ్లాక్ పావురము. ప్రస్తుతం అయితే చర్చి నుంచి ఇంటికైతే వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని తినాలి. ఓకేనండి, పోదాం పదండి ఇంటికి. ఈరోజు బొనుకోలేదులే, ఇప్పుడే బొనుకున్నాడు.
చేస్తావేమో మళ్ళీ సంగటి తింటారు. మేము తింటాం నాయన సంగటి భక్తులం ఇక్కడ ఉన్నాం చాలా. వదిన కొంచెం వేస్తారు. ఇస్తున్నదల్లా ప్లేట్ ఇవ్వలేదు నాకెందుకు ఎంత వేసాం అది ఉన్నదా సంగతి. బాగా చేసానమ్మా. ఎలా ఉందండి? లేవలేదు అక్క. ఏదే నెయ్యి తెచ్చావా? ఏడా? ఆహా. ఇక్కడ చాలు 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 నెయ్యి అండి అట్లా నెట్టు. బాగుంది పచ్చడి నెయ్యి బాగుంది. అవును పుదీనా ఏమన్నానా ఇదా బాగుందా? వేసుకున్నా ఏదో సరిగా పెడతాయి కదా. ఓకే స్లాబ్ వేరేదండినా ఇంకా స్లాబ్ వేరేదా? స్లాబ్ కూడా వేరేదా? ఇక్కడ కొంచెం లావుది స్లాబ్ వేసి ఈ స్లాబ్ని వేరే వేరే చోట వాడుతున్నాం. ఓకే సివిల్ వర్క్ కూడా ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడ షిఫ్ట్ చేయాలో అని డిజైన్ పెట్టారు మరి వాళ్ళే చేస్తారు. బాగుంది. ఓకే ఇది ఒక కలరా ఇట్లా యూట్యూబ్